వంటకాల్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. మరి మీకు పసందైన వంటకాల్ని పరిచయం చేయడం కోసం మనం కృషినగర్లో ఉన్న ప్రమీల గారింటికి వచ్చేసాం. ముందుగా ప్రమీల గారిని పరిచయం చేసుకుని ఆవిడ మన కోసం తయారు చేసే రెసిపీ ఏంటో అడిగేద్దాం. హాయ్ ప్రమీల గారు. హాయ్ అండి. ఓకే, సో మరి వాళ్ళ రుచి చూడు వ్యూవర్స్ కోసం ఏం చేస్తున్నారండి? నేను ఈరోజు ఓట్స్ ఆలు ఉడికించిన ఆలుతో తయారు చేసిన బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే, వాటి పేరేంటి? అంటే బొబ్బట్లేనా? ఓట్స్ బొబ్బట్లు అంటారా? ఆలు ఓట్స్ స్టఫింగ్తో చేసే బొబ్బట్లు అంటారు. అంటే బొబ్బట్లు చాలా రకాలుగా చేస్తారు కదా, లోపల పెట్టే స్టఫ్ లోనే తేడా ఉంటుంది ఎవరు చేసినా కూడా. కొంతమంది శనగపప్పు బెల్లంతో తయారు చేసినట్టు పెడతారు, కొంతమంది రవ్వ కేసరితో, కొంతమంది కొబ్బరి లవ్స్ తో అలా చేస్తారు కదా. నేను ఈ మధ్యన హెల్త్ కాన్షియస్ ప్రోగ్రామ్స్ అవి చూస్తున్నాను. దాంతో ఓట్స్ ఆలు రెండు కూడా హెల్త్ కి మంచివి కదా, అందుకని ఓట్స్ ఆలుతో ఏదైనా వెరైటీ చేద్దామని దాంతో తయారు చేసిన స్టఫ్. ఇప్పుడు స్వీట్ మామూలుగా బొబ్బట్లు అంటే బొబ్బట్లు స్వీట్ అనండి. ఓకే, సో ఓట్స్ ఆలు అనేసరికి మనకు కొంచెం అంటే నేను షుగర్ చెప్పలేదు మీకు. బొబ్బట్లు అంటే ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోయింది స్వీట్ అని, నేను ఇంకా షుగర్ మీకు చెప్పలేదు. అంటే మీరు ఏమన్నా ఇంకా వెరైటీగా చేయబోతున్నారేమో, బొబ్బట్లను కూడా అది హాట్ లాగా చేస్తున్నారేమో. లేదు, స్వీట్ బొబ్బట్లు అంటేనే స్వీట్ కదా అని మీకు నేను షుగర్ ఒకటి చెప్పలేదు. నో ప్రాబ్లం. సో ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పే ముందు తను ఎవరు? తను మా సిస్టర్లా అండి. ఓకే, హలో అండి. మీ పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి గారు, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడేనండి, జస్ట్ పక్కన. ఓ వెరీ గుడ్ అండి. సో కలిసి వంటలు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే? అప్పుడప్పుడు అండి. ఓ వెరీ గుడ్. సో ఓట్స్ బొబ్బట్లు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓట్స్, ఆలు పేస్ట్, షుగర్, జీడిపప్పు, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఇలాచీ పౌడరు. సో వ్యూవర్స్, మరి ఓట్స్ బొబ్బట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ప్రమీల గారు చెప్పేశారు కదా, తయారు చేసే విధానం అడిగేద్దాం. సో ముందుగా ఏం చేయాలి ప్రమీల గారు? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. సూపర్. సిమ్లో పెట్టుకొని చేయాలండి ఈ వంట అంతా. వీలైనంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. ఇది డీప్ ఫ్రైయా ఏమైనా? లేదు, కొంచెము మందంగా ఉన్న దాంట్లో అయితే చాలా టేస్టీగా వస్తుంది, అందుకని అది తెచ్చుకోండి. ఓకే, 2 స్పూన్లు నెయ్యి వేయాలండి. ఓకే, సో ఈ నెయ్యి కరిగేలోగా మీరు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి ప్రమీల గారు? నేను హౌస్ వైఫ్ నండి. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? వారు యూపీఎల్లో ఫైనాన్స్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎంతమంది పిల్లలు? పెళ్ళి ఎంత కాలం అయింది? పెళ్ళయి 21 ఇయర్స్ అయిందండి. ఓకే, 2 పిల్లలు, ఏం చదువుతున్నారు? బాబు ఒక పాప. బాబు ఎంబీఏ చేస్తున్నాడండి బిజినెస్ స్కూల్లో, పాప ఏమో 10th క్లాస్ చదువుతుంది. బాబు పేరు ఏంటి? దిలీప్. ఓకే, పాప పేరు? స్నేహ. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది, మీ ఫ్యామిలీ గురించి విషయాలు కూడా అయిపోయాయి. దీంట్లో జీడిపప్పు వేయించుకోవాలండి. ఓకే, జయలక్ష్మి గారు మీరేం చేస్తూ ఉంటారు? మీరు కూడా హౌస్ వైఫేనా? సో ఎలా మీ అందరికీ కాలక్షేపం కలుస్తూ ఉంటారా రెగ్యులర్గా? ప్రమీల గారు కలుస్తూ ఉంటాము ఫంక్షన్స్ అప్పుడు. మీ హాబీస్ ఏంటి? నేను యాక్చువల్గా అంతకుముందు జాబ్ చేసేదాన్నండి. ఒక 2.5 ఇయర్స్ నుంచే ఇంట్లో ఉంటున్నాను. సో ఇప్పుడు ఏమైనా బుక్స్ చదువుతూ ఉంటానండి, ఇంట్రెస్ట్. బుక్ రీడింగే ఇంట్రెస్ట్. ఎటువంటి బుక్స్ ఇష్టపడుతూ ఉంటారు? అంటే జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన బుక్స్ అంటేనే ఇష్టం అండి. సూపర్ అండి. మీరు వాటికి సంబంధించినవే చదువుతూ ఉంటాను. ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసారా? లేదండి. ఓకే, ఇవేంటండి ఇంతసేపు వేగుతున్నాయి? మామూలుగా కాజు దీంట్లో వేయగానే మాడిపోతాయి కదా, అలాంటిది కొంచెం మందంగా ఉన్నది తీసుకున్నాను కదండి. అది ఎందుకు మందంగా తీసుకున్నానంటే స్టఫింగ్ టేస్టీగా రావాలంటే కొంచెం మందంగా ఉన్నదే పెట్టాలి. ఓకే, సో అలాంటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఏం చేయాలంటే చాలా చిన్నది పలచగా ఉన్న దాంట్లో ముందే వేయించి రెడీగా పెట్టుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. దీన్ని ఇప్పుడు కొంచెం రంగు మారాయి కదా, తీసేద్దాం. ఇచ్చేయండి. అదే మందంగా ఉండడం వల్ల మీకు టైం పట్టింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఇందాక ఓట్స్ ఒక కప్పు తీసుకున్నాం కదా, దాన్ని ముందే మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఆ పౌడర్ని నెయ్యిలో వేయించాలండి. అంటే మనం బొంబాయి రవ్వ ఎలాగైతే వేయిస్తామో నెయ్యిలో, అలానే ఓట్స్ కూడా నెయ్యిలో వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారా? నేను ఇంట్లో స్నాక్స్ కి చేస్తూ ఉంటాను. ఈవినింగ్ 4 o'clock కి మా పాప ఇంటికి వచ్చేసరికి ఇలాంటి స్నాక్స్ చేస్తూ ఉంటాను. వేసేసి తిప్పేసేయండి.
కలుపుతూ కొంచెం ఉండాలి. సన్నటి సెగ మీద వేయిస్తూ ఉండాలి. అది ఏ వంటకం చూసిన తర్వాత మీకు అనిపించింది ఓట్స్ తో చేయాలి బొబ్బట్లు అని? ఓట్స్ కొబ్బరి తోటి భర్తీ చేయడం చూసానండి నేను. ఓకే. సో అది చేసిన తర్వాత ఆలుతో కూడా చేద్దాము, ఏదైనా స్టఫింగ్ ఐటమే కదా ఆలు కూడా అని. సమోసాలకి దానికి ఆలు వాడతారు కదా, దీనికి ఎందుకు వాడకూడదు అని నాకు ఐడియా వచ్చిందండి. ఓ వెరీ గుడ్. సో రెండు కూడా చాలా హెల్దీనే. మనం ఆలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా కదా. ఓట్స్ కూడా హెల్దీ కదా అని. ఓట్స్ అయితే ఇంకా సూపర్ హెల్దీ. పాలల్లో ఓట్స్ వేసుకుని తాగమంటే మా పాప తాగదండి. ఇలా అయితే తింటుందా? ఇలా అయితే ఇష్టంగా తింటుంది. ఓ వెరీ గుడ్. దీంట్లో మళ్ళీ కొద్దిగా ఆలు, అంతే ఆలు ముందుగానే ఉడికించి. ఎంత ఆలు తీసుకున్నారు, ఎంత ఓట్స్ తీసుకున్నారు? 1 కప్పు పేస్ట్ అండి, 1 కప్పు ఓట్స్ పౌడర్ కి 1 కప్పు పంచదార, 1 కప్పు అంటే 3 ఆలుగడ్డలు వేసానండి. ఓకే, ఇలా రావడానికి. ఓకే, అంటే మనకి సేమ్ రేషియో ఉండాలి. అంతే, 3 మనకి ఆలు మ్యాష్ చేసిన ఆ పేస్ట్ అండ్ ఈ ఓట్స్ పౌడర్ పంచదార సేమ్ రేషియో. ఓకే, చూడండి ఇంకా అయిపోయింది. చాలండి. కట్టేనా, స్టవ్ అవసరం లేదా? అవసరం లేదండి. ఓకే. ఈ ఆలు పేస్ట్ వేసిన తర్వాత ఆ ఆలు పేస్ట్కి మన ఓట్స్ మొత్తం అంటుకుపోవాలండి. ఓకే, అంటుకుపోయేలాగా మనం తయారు చేసుకోవాలి, కలపాలి. బాగా కలుపుతూ ఉంటే అయిపోతుంది. ఎంత టైం పడుతుంది ఈ వంట చేయడానికి మీకు? యాక్చువల్గా ఈ స్టఫింగ్ చేయడానికి ఒక 15 మినిట్స్ పడుతుందండి. తర్వాత అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను బొబ్బట్లు. ఇంకొక ఐడియా కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మీరు స్వీట్ కాబట్టి బొబ్బట్లు చేస్తున్నారు కదా, అలా కాకుండా ఇందాక సమోసా అన్నారు కాబట్టి మనం సేమ్ స్టఫ్ తో సమోసా కూడా చేసుకోవచ్చు. అంతే కదా, ఆలు ఉంది కదా, ఓట్స్ ఉంది. దీంట్లో సేమ్ రేషియోలో పంచదార తీసుకున్నాను కదా, పంచదార వేసేయాలి. వేసేనా? సో జయలక్ష్మి గారు, మీరు వంటలు రుచి చూస్తూ ఉంటారా తనవి, ప్రమిళ గారు చేసేవి? బాగా చేస్తారా? కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తారా? అయితే ఇలా చూసి మేము కూడా ట్రై చేస్తున్నాం. ఓకే, తను చేసిన తర్వాత మీరు చూసి చేస్తూ ఉంటారా? మామూలుగా మీ టీవీలో చేసేవన్నీ చేస్తూ ఉంటాం. అవునా? ఓకే, మేమందరం టీవీలో చూసి చేస్తూ ఉంటాము. కొత్తవి చూసి చేస్తున్నాను. ఎక్కడైనా అంటే బుక్స్ లో కూడా చదువుతాం కదా, వీక్లీస్ లో వాటిల్లో చదువుతాం కదా. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఓకే, మీ ఇలాచీ పౌడర్ ఏంటి ఇలా ఉంది? నేను షుగర్తో కలిపి దాన్ని పౌడర్ చేస్తానండి. ఎందుకంటే మిక్సీలో మనం పౌడర్ చేసేటప్పుడు ఉట్టి ఇలాచీ వేస్తే అది సరిగ్గా పేస్ట్ పౌడర్ అవ్వదు. ఓకే, అది గింజలుగా ఉంటుంది. తర్వాత జీడిపప్పు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అది పౌడర్ కూడా వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు మనం తీసుకునే జీడిపప్పును ఆల్రెడీ నేను పౌడర్ కూడా చేసి కొన్ని తీసుకొచ్చాను ఇక్కడ. నేను ఇంకా వాటిని మామూలుగా గార్నిషింగ్ కోసం వెయిట్ చేశారేమో అనుకుంటున్నాను. లేదండి, మీరు హడావిడి పడుతూ ఏం చేస్తున్నారో చెప్పండి. హడావిడి పడుతూ కాకుండా ఏం లేదు, కొంచెం అంటుకుంటుందేమో అనే డౌట్ తోటి కొంచెం నెయ్యి వేసానండి. ఇలాచీ పౌడర్ ఓకేనా, సరిపోయిందా, కొంచెం పడుతుందా? కొంచెం వేసినా ఏం కాదు, వేసేయండి, మొత్తం వేసేయండి, ఏమవుదు. అందులో ఎక్కువగా షుగరే ఉంది. 3 ఇలాచీలే తీసుకున్నాను. ఓకే, ఇది స్టఫింగ్ అండి. యాక్చువల్గా చల్లారాలి మరి, అంటే నేను ముందు ఇది చేసి పెట్టేసుకుంటాను సాయంత్రమే. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బొబ్బట్లు చేసేసుకోవచ్చు. సో బొబ్బట్లకి మళ్ళీ మైదా పిండి, మనకు పూరి పిండి లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చేశారా? చేశాను. ఓకే, ఓకే ప్రమిళ గారు, ఇప్పుడైతే ఇది చల్లారాలా కాసేపు? కొంచెం సేపు చల్లారండి. ఓకే, సో ప్రమిళ గారు, మరి ఇది చల్లారే లోపు మా వ్యూయర్స్ కోసం ఏదైనా ఒక మంచి టిప్ చెప్తారా? చెప్తానండి. మనము ఇడ్లీ పిండి యూజువల్గా గ్రైండర్లో వేసుకుంటాం కదండి ఇడ్లీ చేయాలంటే, ఎందుకంటే స్మూత్గా మినపప్పుని గ్రైండర్లో వేస్తాం కదా, స్మూత్గా వస్తాయి అని. అయితే ఎప్పుడైనా ఇంట్లో మరి ఒక్కళ్ళం ఇద్దరమే ఉన్నామనుకోండి, పిల్లలు ఎక్కడ హాస్టల్లో ఉన్నారు, అలాంటప్పుడు ఇద్దరికే కావాలంటే గ్రైండర్ పెద్దదైపోతుంది. అందుకని మిక్సీలో వేసుకుందామని కూడా ట్రై చేస్తూ ఉంటాం, తొందరగా అయిపోతుందని. ఆ మిక్సీలో వేసినప్పుడు ఇడ్లీ టేస్టీగా రావాలంటే, గ్రైండర్లో వేస్తే ఎలా వచ్చిందో పిండి అలాగే రావాలి అంటే, మనం వాటర్ పోసి గ్రైండ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కూల్ వాటర్ తీసుకుని కూల్ వాటర్తో కనుక గ్రైండింగ్ చేస్తే, మిక్సీ పడితే మనకి సేమ్ వెట్ గ్రైండర్లో వేసినప్పుడు ఎలా వస్తుందో ఇడ్లీ పిండి అలాగే వస్తుందండి. ఎప్పుడైనా అలా చేస్తూ ఉంటాను, ఎప్పుడైనా నేను మా హస్బెండ్ ఇంట్లో ఉండి అలా ఉన్నప్పుడు. అది మీరు ఇందాక అన్నట్టుగా గ్రైండర్ తో అంటే కొంచెం టైం టేకింగ్, మనకి నిజంగానే సాఫ్ట్ గా వస్తాయి, అట్ ద సేమ్ టైం ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, కానీ మనకు చాలా టైం టేకింగ్. అట్లాంటప్పుడు క్లీనింగ్ కూడా కష్టం అండి, గ్రైండర్ క్లీనింగ్ కూడా కష్టము.
అలాంటప్పుడు మిక్సీలో వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మామూలు నీళ్లు కాకుండా బిందెలో నీళ్లు కాకుండా కూల్ వాటర్ తోటి చేస్తే మీకు పిండి బాగా ఒదిగాయి వెట్ గ్రైండర్లో ఎలా వచ్చిందో అలాగే వస్తుందండి. ఓకే, మంచి టిప్ అండి. సో వ్యూయర్స్ తప్పకుండా ఫాలో కండి. ప్రమీల గారు చెప్పిన టిప్. మనం ఎప్పుడు ఇడ్లీ పిండి మినపప్పు రుబ్బాలి అనుకున్నా కూడా చక్కగా గ్రైండర్ యూజ్ చేస్తూ ఉంటాము. గ్రైండర్ని కడగడం, పిండి నూరడం వరకు బాగానే ఉంటుంది, కానీ రుబ్బిన తర్వాత ఆ కడగడం ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ కాబట్టి సో మిక్సీ యూజ్ చేయాలి, మిక్సీలో పట్టేసుకోవాలి, పిండి రుబ్బుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా కూల్గా ఉన్న వాటర్ని కనుక యూజ్ చేస్తే మనం రుబ్బే టైంలో సో పిండి చక్కగా ఒదుగొస్తుంది. అట్ ద సేమ్ టైం ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా అని చెప్తున్నారు, టేస్టీగా ఉంటాయని చెప్తున్నారు ప్రమీల గారు. మరి తప్పకుండా ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి టిప్ చెప్పినందుకు. మరి ఇదేమైనా చల్లారంటుందా? ఇప్పుడు చల్లారిపోయి ఉంటుందండి. ఓకే, గట్టిగా అయిపోయింది కదా, చల్లారి గరిట కతుక్కొని రాకుండా ఓకే చల్లగా అయిపోయింది. చల్లారినట్టేనా? చేయి పెట్టి చూడండి. అంటే చేయొచ్చా మీకు ఇప్పుడు? చేయడానికి వస్తుందండి. ఉండలు చేసుకోవాలా? ఓకే. సో మైదా పిండి మధ్యలో కొంచెం ఒకవేళ చేతికి అంటుకుంటే కనుక మైదా తీసుకుని ఉండ చేసుకోండి, తేలిగ్గా ఉండలు వచ్చేస్తాయి. ఓకే, సో మీకు అది కొంచెం లూజ్ గా ఉంది అనిపిస్తే జస్ట్ చేతికి కొంచెం మైదా రాసుకుంటే ఉండ చేయడం చాలా తేలికగా వస్తుందండి. నేను కొంచెం మైదా తీసుకుంటేనే అన్ని ఉండలకి సెట్ అయిపోయింది అది. ఓకే. అండ్ మామూలుగా నెయ్యి రాస్తూ ఉంటారు కదా చేతికి, అవసరం లేదా దీనికి? నెయ్యి అయితే మళ్ళీ చెయ్యంతా నెయ్యి అవుతుంది, వస్తుందండి, నెయ్యితో కూడా వస్తుంది. సో పిండితో చేస్తే లూజ్ అయింది అనిపించినప్పటికీ కూడా బెటర్ మైదా పిండి యూజ్ చేయడం కదా. మైదా పిండి చేతికి రాసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆల్రెడీ మీ పూరీల పిండి రెడీ చేసి పెట్టేసుకున్నారు? పూరీ పిండి రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఎంతసేపు ముందు నానబెట్టారు దీన్ని? 1 గంట ముందు నానబెట్టానండి. ఏమేమి కలిపారు దీంట్లో? దీంట్లో బొంబాయి రవ్వ కొంచెం, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ, 1 కప్పు మైదా పిండికి 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసి, ఒక చిటికెడు సాల్ట్ వేసి నీళ్లతోనే కలిపానండి. మనం స్వీట్ అంటున్నాం కదా, సాల్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? అంటే మైదా పిండి మనం ఎక్కువసేపు నానబెట్టి ఉంచితే కండ్ర వస్తుందండి దానికి. అలా రాకుండా ఉండాలి అంటే ఒక చిటికెడు సాల్ట్ వేయాలండి. అప్పుడు ఎంతసేపు ఉన్నా మైదా పిండి కండ్ర రాకుండా బాగుంటుంది. అలాగే నూనె కూడా వేసారా? నూనె, నెయ్యి? ఇది 1 స్పూను నెయ్యి పైన వేసాను. నూనె వేసుకోవచ్చు సాఫ్ట్నెస్ కోసం, అంటే చేతికి అంటుకోకుండా ఉంటుందని వేసాను. ఓకే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మామూలుగా మనం బొబ్బట్లు అనగానే పూరీల పిండి మైదా పిండితో రెడీ చేసి పెట్టుకుంటాం కదా. సో దీంట్లో ఏం చేశారు ప్రమీల గారు అంటే, మైదా పిండిలో కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేశారు. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి వాటర్తోనే తడిపారు. పైనుంచి కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం, అట్ ద సేమ్ టైం ఆ పిండి అంతా చేతులకు అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. ఇక్కడ ప్రమీల గారు నెయ్యి వేయడం జరిగింది. సో ఉండలు రెడీ అయిపోయినట్టే? రెడీ అయిపోయాయి. ఇప్పుడు పూరీలాగా ముందు చేసుకోవాలండి. ఓకే. సో మీ పిల్లలిద్దరికి చాలా ఇష్టం అయితే ప్రమీల గారు? మా బాబుకేమో అన్ని హాట్స్ అంటేనే ఇష్టం అండి, మా పాపకి స్వీట్స్ ఇష్టము. ఏం చదువుతున్నారు పిల్లలిద్దరు? బాబు MBA చేస్తున్నాడండి, చెప్పినట్టున్నారు కదా ఇందాక. ఓకే. పాప 10th క్లాస్ అండి. ఓ వెరీ గుడ్. తను మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా ఇద్దరు పిల్లలు? తక్కువేనండి, పాప చేస్తుంటుంది, బాబు అలా వంటగదిలోకి ఏం రాడు. ఓకే. మనం పెనం పెట్టుకోవాలా మరి? పెనం పెట్టి రెడీ చేసుకోవాలి. పెనం పెట్టేసుకుందాం అయితే. ఇంకొకటి వస్తే వరకు సిమ్లో ఉంచండి, తర్వాత హైలో పెట్టుకుందాం. సో ఇంకా ఏ వంటకాలు బాగా చేస్తారు మీరు? నేను అంటే పిల్లలు బజ్జీలు పకోడీలు అంటే అంత ఓల్డ్ వెరైటీ అని ఎక్కువగా తినరండి. మంచూరియా చేస్తుంటాను. తర్వాత ఈజీగా అయిపోవాలంటే బియ్యం పిండిలో సొరకాయ చెక్కల్లాగా చేస్తారా? వేసి చెక్కల్లాగా చేస్తా. అవైతే చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి. ఏదైనా తొందరగా అయిపోయేది వెతుక్కుంటానండి. ఎక్కువసేపు కిచెన్ లో ఉండడం కొంచెం ఇష్టం ఉండదు, అందుకని ఎప్పుడెప్పుడు తొందరగా అయిపోయేవి ఏమున్నాయని రోజు వెతుక్కుని చేస్తూ ఉంటాను. ఓకే. సో జయలక్ష్మి గారు, మీరు ఎటువంటి వెరైటీస్ చేస్తూ ఉంటారు వంటల్లో? హాట్సే చేస్తానండి, ఎందుకంటే మా పిల్లలు హాట్సే ఇష్టపడుతూ ఉంటారు. అవునా? స్పైసీ? అవునండి. ఓకే. ఎక్కువ పోహా అలాంటివి చేస్తూ ఉంటాను, అటుకులతో ఫాస్ట్గా అయిపోయే టిఫిన్, ప్లస్ వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అవి వస్తూ ఉంటాయని చెప్పి అవి చేసి వస్తూ ఉంటాను. ఓ వెరీ గుడ్. మీరు హోమ్ మేకరేనా? అవునండి, హోమ్ మేకరే. ఓకే. 4 రెడీ అయిపోయినట్టేనా? 4 రెడీ అయ్యాయండి. ఓకే, ఇవి పక్కన పెట్టేసుకుందామా? పక్కన పెట్టేసుకుందాం అండి. మీరు ఇప్పుడు ఆయిల్ వాడుతున్నారు? నేను ఇప్పుడు ఆయిల్ వాడుతున్నానండి. సో
సో మామూలుగా బొబ్బట్లు కూడా మనం ఇట్లా షాలో ఫ్రై చేస్తాం కదా. అంతేనండి. నూనె వేయాలంటే ఒక సైడ్ కాలిన తర్వాత వేయాలండి. ఓకే, ఎప్పుడైనా అంతేనా? ఎప్పుడైనా బొబ్బట్లు చేసేటప్పుడు ఓకే, ఒకవైపు కాలింది అనుకున్న తర్వాతే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాలి. బాగా వేసారు. ఓకే, సో ఇది కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఓకే, అంటే మనం సిమ్లో పెట్టి కాలుస్తున్నాం కదా, లోపల అంతా టేస్ట్ బాగా వస్తుంది సిమ్లో చేస్తే. ఏ వంట అయినా సిమ్లో చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. ఫాస్ట్గా అయిపోవాలని చేస్తే అలా చేస్తే టేస్ట్ రాదు. అందుకని నిదానంగా సిమ్లో పెట్టి చేస్తేనే అది ఆరోగ్యకరమైన అందమైన వంట. ఇంకొంచెం వేయాలా నెయ్యి? కొంచెం అది మన ఇష్టం అండి. ఆయిల్ తినచ్చు, పిల్లలకి ఎక్కువ పెట్టచ్చు కదా అనేసి ఎక్కువ వేస్తాను. పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు ఆయిల్ తక్కువ. అంటే మీరు మీ వారు తినేటప్పుడు తక్కువ వేస్తాను, పిల్లలకు మాత్రం ఎక్కువ వేసి చేస్తారా? పూరిలాగా ఇలా పొంగి చక్కగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలా స్లోగా చేస్తేనే అలా పొంగి బాగా వస్తుందండి. సిమ్లో పెట్టి చేస్తే, హైలో పెడితే మాడిపోతుంది, పొంగదు. తీసేద్దాము. ప్లేట్ ఇస్తారా? ఇందులో పెట్టేసుకుందాం. అయితే పెట్టేసుకుని ఆ ప్లేట్లో తీసేద్దాం. మీకు సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉందా? ఇందులోనే పెట్టేస్తారా? ఇందులోనే పెట్టేస్తాం. ఓకే, ఇంకొకటి వేద్దామండి. సో మీరు ఇది కాల్చేలోపు నేను వ్యూవర్స్కి ఒకసారి ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, ప్రమీల గారు ప్రిపేర్ చేస్తున్న ఓట్స్ ఆలు బొబ్బట్లు తయారీ విధానం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒకసారి ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ముందుగా ఒక స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి మన జీడిపప్పులు ఉంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్, వాటిని వేయించుకోవాలి. అది కొంచెం రంగు మారిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో మనం ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పౌడర్ చేసుకున్న ఓట్స్ని వాటిలో కూడా వేయించుకోవాలి. మనం మామూలుగా రవ్వ ఎట్లా అయితే వేయించుకుంటామో బొంబాయి రవ్వ, అలాగే ఈ ఓట్స్ని కూడా వేయించుకోవాలి. సో ఓట్స్ పౌడర్ అంతా కూడా కలర్ మారింది అనుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఆలు, అంటే ఓట్స్ పౌడర్ ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఆలు పేస్ట్, మ్యాష్ చేసిన పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. సో ఈ ఆలు మ్యాష్ని కూడా దాంట్లో వేసుకుని ఓట్స్ అంతా కూడా, ఓట్స్ పౌడర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ ఆలుకి పట్టే విధంగా చూసుకోవాలి. అండ్ తర్వాత దాంట్లో పంచదార కూడా వేయాలి. సో పంచదార పాకంలాగా వచ్చేసి మొత్తం అంతా ఒక పేస్ట్ లాగా రెడీ అయిపోతుందండి, చక్కగా మెల్ట్ అయిపోయి పంచదార అంతా కూడా. సో ఇది మెల్ట్ అయిపోయింది అనుకున్న తర్వాత దాంట్లో యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి కూడా పంచదారతో చేసిన పొడేనండి, అది కూడా కలిపిన తర్వాత సో కాసేపు చల్లారిన తర్వాత వాటిని ఉండలుగా చేసుకోవాలి. మనం మామూలుగా బొబ్బట్లకి పూరీల పిండి రెడీ చేసుకుంటాం కదా మైదా పిండితో. సో ఇందాక నేను చెప్పాను అది ఆ పూరీల పిండి ఎలా రెడీ చేసుకోవాలో. సో ఆ పూరీల పిండిని పూరీలాగా ఒత్తుకున్న తర్వాత దాంట్లో మనం ఈ స్టఫ్ ఏదైతే ఉంటుందో ఓట్స్ అండ్ ఆలు స్టఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెట్టేసి మళ్ళీ సేమ్ బొబ్బట్లలాగా ఒత్తేసుకున్న తర్వాత వాటిని పెనం మీద ఆల్రెడీ స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టేసుకున్నాము. సో అది ఆల్రెడీ కాగింది, దాని మీద వేసి కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకుంటే, షాలో ఫ్రై చేసేసుకుంటే మనకి ఆలు ఓట్స్ బొబ్బట్లు రెడీ అయిపోతాయి. సో ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ ఇది. ఇంకా ఏమైనా ఉందేమో కనుక్కుందాం. సో ఓకే, సో అయిపోయినట్టేనా? అయిపోయినట్లేనండి. ఇది ఫైనల్దా? ఇది ఫైనల్ అండి. స్టవ్ ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేద్దామండి. ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సి ఉన్నాయా వీటికి? ఇంకేమీ ఉండదండి, దీంట్లోనే వేసాము. గార్నిషింగ్ కోసం జీడిపప్పు, గార్నిషింగ్ కోసం ఫస్ట్ మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదండి, దాంట్లో సగం జీడిపప్పు పౌడర్ చేసుకున్నాను. ఓకే, సగం జీడిపప్పు పౌడర్ చేసుకుని సగం ఇక్కడ గార్నిషింగ్ కి యూస్ చేసుకుంటున్నాను. పౌడర్ వాడాం కదా, నేను చెప్పడం మర్చిపోయాను. సో వ్యూయర్స్, మామూలుగా మనం ఇందాక ఆలు మ్యాష్ వేసాం కదండి, వేసానని చెప్పాను కదా. సో దాంట్లో అప్పుడే మనం జీడిపప్పు పౌడర్ కూడా వేసుకోవాలి. సో దానివల్ల కొంచెం కమ్మదనం యాడ్ అవుతుంది, అంతే కదా? అంతేనండి. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ తోటి టేస్ట్ మారిపోతుందండి. మనం ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ కన్నా ఇంకొక 200% ఎక్స్ట్రా అవుతుంది. 200%? వెరీ గుడ్ అండి. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అయిపోయినట్టే కదా? అయిపోయినట్లేనండి. ఓకే, ఓట్స్ ఆలుతో తయారు చేసిన బొబ్బట్లు రెడీ అండి మీకోసం. ఏం చేయాలి మరి నేను ఇప్పుడు? మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్, తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, ప్రమీల గారు ప్రిపేర్ చేసిన ఓట్స్ ఆలు బొబ్బట్లు నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను.
సో వ్యూస్ చూస్తున్నారు కదండి, మరి ఓట్స్ ఆలు బొబ్బట్లు నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. బాగుంది. అంటే ఫస్ట్ బైట్లో ఆ స్వీట్నెస్ తెలియలేదు. సో సెకండ్ బైట్ ఎప్పుడైతే తీసుకున్నామో, అంటే ఒకసారి రెండోసారి తిన్నప్పుడు అప్పుడు తెలిసిందంటే దాంట్లో స్వీట్నెస్ అప్పుడు అర్థమైంది. సో మొత్తానికి ఈ ఓట్స్ బొబ్బట్లు సాఫ్ట్గా, ఎక్కడ అంటే మనం ఆలు వాడుతున్నాము అన్నట్టుగా ఏమీ తెలియట్లేదు. నార్మల్ బొబ్బట్లు ఎట్లా ఉంటాయో అదే టేస్ట్ క్యారీ అవుతుంది ఇక్కడ కూడా. అండ్ మంచిగా చక్కగా టేస్ట్ అంటే స్వీట్నెస్ అంతా కూడా చక్కగా రిజిస్టర్ అవుతుంది. సో ఓట్స్ ఆలు బొబ్బట్లు ఈజ్ సూపర్. ప్రమిళ గారు, మరి ఓట్స్ ఆలు బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీ తయారు చేసినందుకు. మరి ఇంత మంచి రెసిపీ మాకు పరిచయం చేసినందుకు గాను గీతా కృష్ణ శారీస్ కొత్తపేట అండ్ పనామా బ్రాంచ్ వారి తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. ఈ గీతా కృష్ణలో చాలా చాలా మంచి వెరైటీ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి, అట్లాగే శారీస్ ఉన్నాయి. మీ ఇంటిల్లిపాది కూడా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వనితా టీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. నాకు తెలిసిన నా రెసిపీని అందరికీ చూపించగలిగాను వనితా టీవీ ద్వారా. సో మీకు వనితా టీవీ వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జయలక్ష్మి గారు బాయ్ అండి. బాయ్ అండి. సో వ్యూస్ చూసారు కదండి, ప్రమీల గారు చేసిన రెసిపీని చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.